కాస్త టీ చేసేవే. దేవి, నిన్నేనే, కాస్త టీ చేసివ్వు. దేవి, ఏమైంది దేవి? దేవి, నిన్నే అడిగేది. ఎవరైనా ఏమైనా అన్నారా? దేవి చెప్పు దేవి, ఏమైందో? మా అక్క కూతురు పెళ్ళుందని తెలుసు కదా మీకు. ఉంది. అందరికీ వెడ్డింగ్ కార్డులు ఇచ్చారు, మనకి మాత్రం ఇవ్వలేదండి. దానికెందుకు ఏడుస్తావు? టైం లేదేమో. అయినా ఈ రోజుల్లో కార్డ్స్ ఎవరు ఇవ్వట్లేదు, అంతా వాట్సాపేనే. కనీసం అదైనా చేయాలి కదండి. అరే, మర్చిపోయారేమో. ఎందుకండి మీరు ఇంత పాజిటివ్ గా ఆలోచిస్తారు? మా అక్క గురించి తెలిసి కూడా మీరు ఇలాగ మాట్లాడుతున్నారు. మనం లేని వాళ్ళమనే కదా మనకింత చిన్న చూపు. ఇంకేం చేయగలమే? నా దగ్గర డబ్బు లేదు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. ఏం చేస్తావు? తను చేసుకున్నవాడు రిచ్, నువ్వు చేసుకున్నవాడు పూర్. సారీ దేవి, నన్ను క్షమించు. నేను నీకేమీ ఇవ్వలేకపోయాను, ఇప్పుడు ఈ మనశ్శాంతిని కూడా ఇవ్వలేకపోయాను. ఏమండి, బాధపడకండి. చెప్పరా. అరే నెక్స్ట్ వీక్ మా బాబాయ్ వాళ్ళు అమెరికా నుండి ఇండియా వస్తున్నారా. నేను చెప్పాను కదరా వాళ్ళు వస్తే ఫ్లాట్ ఖాళీ చేయాలని. సో ఈ లోపు. అరే ఇప్పటికిప్పుడు ఇల్లంటే. రే అది కాదురా, నేను ముందే చెప్పాను కదరా, ఆ కండిషన్ తోనే కదా నీకు ఫ్లాట్ ఇచ్చింది. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. రే అయినంత వరకే అర్థం చేసుకున్నాను, ఇప్పుడు నా వల్ల కాదురా. సరేరా. హలో రేయ్, చెప్పరా. అదేరా, నేను నీకు 5 లక్షలు ఇచ్చాను కదా, అవి కూడా కొంచెం అరేంజ్ చేయరా. ఆ డబ్బులు కూడా బాబాయ్వే, ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయమని ఇచ్చాడరా, అర్థం చేసుకోరా. ఏమండి, ఇటు చూడండి. ఈ వీడియోస్ చేస్తే ఎలా ఉంటుంది? ఏం వీడియోస్? శారీ వేరింగ్ వీడియోస్ అండి. బాగున్నాయి కదా? మనుషులే కనిపించకుండా లైట్ గా టెంప్ట్ చేస్తూ భలే రొమాంటిక్ గా ఉన్నాయి కదా? ఇలాంటి వీడియోస్ చేయడానికి సిగ్గనిపించదా నీకు? సిగ్గేముందండి, అక్కడ మనుషులు ఎవరో తెలీదు, శారీ వేరింగ్ వీడియోసే కదా. అయినా ఈ రోజుల్లో ఇలాంటి వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. దీనికి బదులుగా నేను ఒక ఐడియా చెప్తాను, చేస్తావా? ఏంటది? అలా చేస్తే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఏంటో చెప్పండి. చెప్పాక మరి ఫీల్ అవ్వద్దు. సరే చెప్పండి. సీమెట్ అని ఒక యాప్ ఉంది, అందులో అందాలు ఆరబోస్తే చాలు, డబ్బే డబ్బు. అందాలు ఆరబోతా అంటే? ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాంటిదే, కొంచెం ఎక్స్పోజ్ చేయాలి. ఏం మాట్లాడుతున్నారండి? నేను ముందే చెప్పానా ఫీల్ అవ్వద్దని? అయినా అక్కడ అదే ఫీల్ తో చూస్తారు, ఇక్కడ అదే ఫీల్ తో చూస్తారు. ఇదొక్కటే దేవి రాత్రికి రాత్రి కోటీశ్వరుని చేసేది. నలుగురు చూస్తూ ఉమ్మేస్తారండి. వాళ్ళ కోసం మనం ఆలోచించాలా? నిన్ను అవమానించిన వాళ్ళని చెప్పుతో కొట్టాలని థాట్ లేదా? అయినా సరే అండి. మనకు తెలిసిన నలుగురు ఎందుకు చూస్తారు? మరి మన వీడియోస్ ఏ దేశం వాళ్ళు చూడాలనుకుంటున్నామో ఆ దేశం వాళ్ళే చూస్తారు. మనం ఇండియా ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం? ఏ చైనానో రష్యానో సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు మన వాళ్ళు ఎందుకు చూస్తారు? మన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అయినా సరే అండి, కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సరే వెళ్ళి ఒక ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేసుకో. నేను పోతే అప్పులు పోను, ఎంతో కొంత మిగులుతాయి. సరేనా? ఏమండి ఏమండి, మిమ్మల్నే. ఏంటండి అలా వచ్చేసారు? నేనేమన్నానని ఇప్పుడు? మరి ఏం చేయమంటావే? ఒక పక్క అప్పులు ఇచ్చిన వాళ్ళు, ఇంకో పక్క బ్యాంక్ లోన్ ఇచ్చిన వాళ్ళు ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేసి రోడ్డు మీదకి వచ్చేసానే. నా వల్ల కావట్లేదు దేవి. సరేనండి, మీకోసం నేను చేస్తాను రీల్స్. చేస్తావా? చేస్తానండి. నిజంగా చేస్తావా? నిజంగా చేస్తానండి. ఏయ్ బేబీ, ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? దేనికో అంత ముద్ర రావడం? అరే హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు హ్యాపీ? 1 month లో 20 లక్షలు వచ్చా తెలుసా? 20 లక్షలా? ఇక నువ్వు నేను హ్యాపీగా బతికేయచ్చు. నిజంగా? ఓ మై గాడ్, నెలలోనే 20 లక్షలా? తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉందండి. ఆశ్చర్యం తరువాత ముందు మూడొస్తుంది, పదా. ఎక్కడుంది? అమ్మయ్యా, దొరికింది.
ఏమండి ఏంటండి వెతుకుతున్నారు? ఏం లేదే, అది ఐడి కార్డు దొరికింది. దేనికి? పాస్పోర్ట్ కోసమే. పాస్పోర్టా? దేనికండి సడన్ గా? మన ఛానల్ దుబాయ్లో ఎక్స్పెండ్ చేద్దామని. దుబాయా? అవును, పాస్పోర్ట్ వెరిఫికేషన్కి ఎవరైనా వస్తే కూర్చోబెట్టు, నేను ప్రింట్ తీసుకుని వస్తాను. మన బిజినెస్ అక్కడా? మరి నాకు లేదుగా పాస్పోర్టు. నీకు కూడా అప్లై చేశానే, నీది రావడానికి వారం పడుతుంది. ఈలోగా నేను ముందెళ్ళి అక్కడ ఉండడానికి ఇల్లు అది సెట్ చేసి వచ్చేస్తాను. మరి నేను ఒక్కదాన్ని ఇక్కడ. కంగారేం లేదే, నేను మళ్ళీ వచ్చి అన్నీ చెప్తాను గానీ వస్తాను. వాళ్ళు వచ్చే టైం అయింది. సరేనండి. ఈయనేంటి వాట్సాప్ ఓపెన్లో పెట్టేసి వెళ్ళాడు? చూద్దాం. మీ ఆవిడ ఇష్యూ చేస్తేనా? ఎవరిది? నాకు తెలియకుండా వేరే ఆవిడతో మెసేజ్ చేశాడు. సరే చూద్దాం. ఎలా నచ్చ చెప్తావు తనకి? మన దుబాయ్ ట్రిప్ గురించి తెలిస్తే ఊరుకుంటుందా మీ ఆవిడ? కాస్త జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. ఇంతకు బరితెగించాడా? ఇలా ఆలోచిస్తున్నాడా? ఛీ! నేను రావడానికి 2 నెలలు పడుతుంది. ఈలోగా నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు. దుబాయ్ వెళ్ళాక కొత్త నెంబర్తో నేనే కాల్ చేస్తాను. దుబాయ్లో అమ్మాయిలకి బాగా డిమాండ్ ఉంటుందా అండి? బాగా అంటే చాలా బాగుంటుంది. బ్రతకడానికి డబ్బు వచ్చింది కదా, ఇంకా చీప్ పనులు చేయడం మనకు అవసరమా చెప్పండి? చీప్ పనులే టాప్ రేంజ్కి తీసుకెళ్తాయే. కొంచెం వాటర్ ఇదిగోండి వే. వాటర్. కావాలా? ఇండియా నీళ్ళు ఏం బాగుంటాయి, చీప్ గా దుబాయ్లో తీసుకోండి. ఏం కలిపేవి అన్నంలో? నీకు దండం పెడతానే, వాటర్ వే. సెటప్ ని రెడీ చేసుకున్నావు కదా, అది ఇస్తదొచ్చి. చచ్చిపోతున్నానే. భార్యని వ్యభిచారిని చేసి బజార్ కిడుస్తావా? చావురా చావు. నిన్ను నమ్మి చెత్త పనులు చేశాను చూడు, నేను తప్పు చేశానురా. నీకిలాగే కావాలి. చూస్తున్నారుగా, ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయకండి. డబ్బు కోసం కష్టపడండి, కానీ నాలా మాత్రం పక్కదారులు తొక్కొద్దు. నేను కూడా బ్రతకను ఫ్రెండ్స్, చచ్చిపోతున్నాను.